సామర్లకోట ఆటో ప్రమాద ఘటనలో ఇద్దరు మృతి చెందిన కుటుంబాలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని ఉప్పాడ కొత్తపల్లి జనసేన నాయకులు డాక్టర్ జ్యోతుల శ్రీనివాసరావు పేర్కొన్నారు. సామర్లకోట వద్ద ఆటోను లారీ ఢీకొట్టడంతో ఆటో డ్రైవర్ వెరిపల్లి ప్రేమకుమార్, కంపల చిట్టెమ్మ, ఉప్పాడ మృతి చెందడం జరిగిందని, ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయని ఉప్పాడ కొత్తపల్లి జనసేన నాయకులు డాక్టర్ జ్యోతుల శ్రీనివాసరావు తెలిపారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. నా పేరు డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ అండి, ఉప్పాడ. నేను పిఠాపురం జనసేన నాయకుడిని అండి. మా దురదృష్టకరం ఏంటంటే ఈరోజు ఉప్పాడ గ్రామానికి చెందిన ఒక ఆటో మత్స్యకారుల మహిళలను తీసుకొని సామర్లకోట వెళ్తుండగా మార్గ మధ్యలో లారీ గుద్దుకొని అక్కడ యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్లో అక్కడికక్కడే ఇద్దరు మరణించడం జరిగింది. ఇంకోటి గరికిన సింహాద్రి అనే పేషెంట్ తీవ్రమైన గాయాలతో ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతుంది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్ స్పందించి వాళ్ళకి తగిన సహాయం చేయాలని వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేయడమే కాకుండా ఇమీడియట్గా వెళ్ళి వాళ్ళకి అన్ని విధాలుగా అండగా ఉండమని కోరడం జరిగింది. దాని నిమిత్తం ఇక్కడికి వచ్చి వాళ్ళందరికీ పరామర్శించి వాళ్ళ ధైర్యం చెప్పి ఐసీలో ఉన్న డాక్టర్ గారిని కూడా కలుసుకున్న డాక్టర్ గారితో మాట్లాడి వాళ్ళకి మెరుగైన చికిత్స ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి మత్స్యకారులు జీవన వృత్తి కోసమే సామర్లకోటకి వెళ్ళి ఇంటింటికి చేపలు అమ్ముకుని జీవనోపాధి చేస్తారు. అలాంటి మత్స్యకారులకి జరిగిన ఈ దారుణ సంఘటన మేమందరూ కూడా మనస్తాపం చెంది ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ చనిపోయిన ఇద్దరికి కూడా ఇమీడియట్ గా వాళ్ళు మట్టికి వచ్చిన నిమిత్తం ఇమీడియట్ గా 20,000 రూపాయలు వాళ్ళకి సహాయం చేసి జనసేన పార్టీ తరఫున వాళ్ళకి సహాయం చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి అధికారి కలెక్టర్ గారికి అందరికీ కూడా అలర్ట్ చేసి వాళ్ళకి మెరుగైన చికిత్స అందించవలసింది కోరారు. అది కూడా లోకల్ మా నాయకులు కూడా సమాచారం పైనుంచి వచ్చింది. మేము కూడా ఇమీడియట్గా వచ్చి వాళ్ళందరినీ కూడా దెబ్బతిగ్లను కూడా పరామర్శించాం. వీళ్ళకి కూడా మేము అందరూ అండగా ఉంటాం. ఎవరైతే ఎమర్జెన్సీ వాడినారో వాళ్ళని కూడా మేము ఫాలోఅప్ చేస్తాం. అదేవిధంగా ఖర్చుల నిమిత్తం కూడా వాళ్ళు మత్స్యకారు గ్రామాలు ఇమీడియట్గా మనకి ఏదో సహాయం చేయాలనే ఉద్దేశంతో చెరుకు ఒక 20,000 రూపాయలు కూడా మన మృతి చెందిన ఇద్దరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది.